నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టే మనస్తత్వం తమకు కావని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమ్మె 9 రోజులు విజయవంతంగా కొనసాగుతుందన్నారు. చర్చలు విఫలమవడం వలన మున్సిపల్ కార్యాలయం వద్ద మానవహారం చేపట్టి కార్మికులంతా తమ నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అలాగే స్వచ్ఛాంధ్ర శ్రీకాకుళం వీటి సాధన కోసం అధికారులు ఎంత తాపత్రయపడుతూ రాజకీయ నాయకులు కానీ ఇటు అధికారులు కానీ ఎంతగా శ్రమిస్తున్నారో వారికన్నా ఎక్కువగా శ్రమించేది కార్మికులు. అటు పంచాయతీ కార్మికులు కానీ ఇటు మున్సిపల్ కార్మికులు కానీ. అందులో ప్రధాన భాగమైన మున్సిపల్ కార్మికులు గత 9 రోజులుగా వారి యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం, వారి యొక్క హక్కుల సాధన కోసం గత 9 రోజులుగా నిర్వహణ సమ్మె కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మనం ప్రజెంట్ శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ కార్యాలయం వేదిక ఉన్నాం. మనతో పాటు మున్సిపల్ కార్మికులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, వారి సమస్య ఏంటి, వారి భవిష్యత్ కార్యాచరణ ఏంటో ఇప్పుడు మనం వారిని అడిగి తెలుసుకుందాం. రండి సార్, నమస్తే. గత 9 రోజులుగా మీరు నిర్వహణ సమ్మెలు అనేది పాల్గొంటున్నారు. రకరకాలుగా మీరు మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం ధర్నా కానీ నిరసన కార్యక్రమాలు కానీ చేపడుతున్నారు. ఎటువంటి మీ న్యాయమైన డిమాండ్లు ఏంటి అనేది మీరు గవర్నమెంట్కి చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు 9వ రోజు. గత 4 సంవత్సరాల కాలం నుండి మేము గవర్నమెంట్కి వెళ్ళి నిరసనగా తెలియపరిచి మా సమస్యల పరిష్కారం చెప్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. మహామారి కరోనా వచ్చినప్పుడు కూడా మాతో పని గొడ్డి సాగరి చేయించుకున్నారు తప్ప కరోనాలో చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేదు. 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అది ఇవ్వలేదు. మోడీ ప్రభుత్వం అక్కడ ఇస్తామని చెప్పి కూడా జగనన్న కూడా ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వడం జరిగింది కాదు. ఇప్పుడు ఈ సమ్మె అనేది 9 రోజులుగా కొనసాగుతుంది. ఈ సమ్మె నిరంతరం కొనసాగిస్తారా లేదా ఎప్పటివరకు మీరు ఈ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? సమ్మె కొనసాగించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే మేము చేసే సమ్మెలు న్యాయమైన సమ్మెలు, సమాన పనికి సమానం జీతం అని అడిగాము, పర్మనెంట్లు చేయమన్నాము, సిపిఎస్ రద్దు చేయమన్నాము, తోటి ఉద్యోగ అర్హత కల్పించమన్నాము. అది చేయకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నారు కదా. ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే యుద్ధ యోధులు అన్నారు. మరి బార్డర్లో కూర్చున్న వాళ్ళ జీతం మేము ఇవ్వడం లేదు. ఒక డాక్టరు చేసిన వాళ్ళ జీతం మాకు ఇవ్వడం లేదు. మరొక్కసారి మున్సిపాలిటీ సత్తా మీ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ, నా పేరు గణేష్, ఇక్కడ శ్రీకాకుళం పట్టణ పారిశుద్ధ్య వర్గాల ప్రెసిడెంట్ అండి. ఇది ఇప్పుడు మనకి మున్సిపల్ కార్మికులు ఇప్పుడు నిరసన తెలియజేస్తున్న సందర్భంలో వారు చెప్తున్న మాటలు. పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగజేసాం తమ ఉద్దేశం కాదని, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేస్తే ఖచ్చితంగా మా పనులు మేము వెళ్తాం, అప్పటి వరకు కూడా ఈ సమ్మె అనేది కొనసాగిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో రమేష్, శ్రీకాకుళం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.